మనకు చావు ఎప్పుడు వస్తుందో, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రమాదం వస్తుందో అసలు మనం ఊహించలేం. కానీ కొన్ని సంఘటనలు చూస్తే దీనికి నిదర్శనం అనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలు చనిపోయారు. సెలవుల్లో ఫ్యామిలీతో గడపడానికి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే అక్కడ చాలామంది పర్యాటకులు వెళ్తే అనుకోకుండా ఉగ్రవాదులు కాల్చి చంపేసారు. ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీ గెలవడంతో పెరేడ్ తీస్తున్నారు. అక్కడ బెంగళూరులో ఫ్యాన్స్ చాలామంది వెళ్ళినారు. అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ చనిపోయినారు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే ఫస్ట్ షోకే వెళ్ళాలని చాలామంది వెళ్తారు. అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ చనిపోయిన పరిస్థితి అనుకోకుండా. ఇప్పుడు శ్రీతేజ కానీ వాళ్ళ మదర్ చనిపోయింది, శ్రీతేజ బెడ్ మీదనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం. వాళ్ళేదో చదువు కోసమో లేకపోతే ఉద్యోగాల కోసమో లేకపోతే లండన్ పర్యటనకు అందరూ బయలుదేరి ప్రయాణమయ్యారు. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే అది ఒక కాలేజీపై కూలిపోయింది, మెడికల్ కాలేజీపై. అంటే విమానంలో ఉన్న ప్రయాణికులే కాదు, ఆ కాలేజీలో మధ్యాహ్నం సమయంలో భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులను కూడా అనుకోకుండా ప్రమాదం జరిగి వాళ్ళు చనిపోయారు. ఈ యొక్క సంఘటనలను చూస్తే అసలు చావు అనేది, ప్రమాదం అనేది ఎటు నుంచి వస్తుందో మనం అసలు ఊహించలేము. మనం భద్రంగా ఉన్నాం అనుకుంటాం, మనం సేఫ్ జోన్లో ఉన్నాం అనుకుంటాం, కానీ లేము. ప్రమాదం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఆ దేవునికే తెలియాలిగా. ఈ యొక్క సంఘటనలు చూస్తే అర్థమవుతుంది.